వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం. ఏదైనా ఒక సెంటెన్స్‌ని ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు మనకు స్ట్రక్చర్ అనేది చాలా అవసరం అన్నమాట. మరి స్ట్రక్చర్ అనేది ఎలా నిర్మాణం జరుగుతదనంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్‌తో మనకు స్ట్రక్చర్ అనేది నిర్మాణం జరుగుతది. సో, మరి సబ్జెక్ట్ ఎలా వర్క్ చేస్తుంటుంది ఒక సెంటెన్స్‌లో, వర్బ్ ఎలా వర్క్ చేస్తది అండ్ ఆబ్జెక్ట్ ఏ విధంగా వర్క్ చేస్తదనేది మనం కంప్లీట్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో డీటెయిల్డ్‌గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక పని చేసేటువంటి వ్యక్తి లేదా వస్తువు. సో, తెలుగులో అర్థం వచ్చేసి కర్త. ఇక్కడ తెలుగులో మీకు అర్థం కావడానికి క్లియర్‌గా ఇచ్చాను చూడండి. పని చేసే వ్యక్తి, జంతువు, వస్తువు లేదా దాని గురించి మాట్లాడేటువంటి భాగం. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను చూడండి. రాము ప్లేస్ క్రికెట్. ఇక్కడ రాము అనేటువంటి వాడు సబ్జెక్ట్ అన్నమాట. మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. రాము అనేటువంటి వాడు సబ్జెక్ట్ అన్నమాట. సో, ఈ విధంగా మనం క్లియర్‌గా ఐడెంటిఫై చేయాలి. ఎక్కువగా ఎస్ఎస్‌సి జీడీ అండ్ సీజీఎల్ లాంటి ఎగ్జామ్స్‌లో ఇలాంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు గమనించి వీటిని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. మెమరైజ్ చేసుకోండి. వర్బ్. మరి వర్బ్ యొక్క పనేంటి? మనం సబ్జెక్ట్ యొక్క పనేంటంటే ఆహ్, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. ఏదైనా పని చేసేటువంటి వ్యక్తి. వర్బ్ అంటే ఏంటిది మరి? పని. దాని తెలుగులో మీనింగ్ వచ్చేసి క్రియ. ఎ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్. అంటే పని లేదా స్థితిని తెలిపేటువంటి పదం. రాము ప్లేస్ క్రికెట్. రాము ప్లేస్ క్రికెట్. ఇక్కడ ప్లేస్ ఆడడం. ఆడుతున్నాడు గదా! సో, వీటిని వర్బ్ కిందకొస్తాయన్నమాట. సో, మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశాను. సో, చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మెమరైజ్ చేసుకుందాం. థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే కర్మ. ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఇట్ ఆన్సర్స్ వాట్ ఆర్ whom. తెలుగులో చూడండి. క్రియ ప్రభావాన్ని పొందే వ్యక్తి లేదా వస్తువు ఏమి, ఎవరిని అనే ప్రశ్నలకు సమాధానం. రాము ప్లేస్ క్రికెట్. రాము ప్లేస్ మరి ఏ మాట? ఏమి అంటే క్రికెట్. క్రికెట్ అనేది ఇక్కడ వస్తువు కింద కావచ్చు. లేదంటే ఆహ్, ఏంటి అనే దాని కిందకి సూచిస్తుందన్నమాట. సో, చూడండి. ఫార్ములా చూడండి. ఫార్ములా అంటే స్ట్రక్చర్ యొక్క నిర్మాణం. సెంటెన్స్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ చూడండి. ఒకటి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. షీ రీడ్స్ ఏ బుక్. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. రీడ్స్ అనేది పని. షీ అంటే చేసేటువంటి వ్యక్తి. మనకు ప్రొనౌన్స్ ఉంటాయి. హి, షీ, హిట్, నేమ్ సింగులర్ అండ్ నేమ్ ప్లూరల్. సో, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కిందకొస్తాయన్నమాట. రీడ్స్ అనేది వర్బ్ అన్నమాట. మరి ఏం చదువుతుంది? బుక్ చదువుతుంది. బుక్ అనేది ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఇక్కడ. సో, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. దే వాచ్ టీవీ. దే అంటే ఎవరు? వాళ్ళు. వాళ్ళంటే ఎవరు? సబ్జెక్ట్. వాచ్ అంటే ఏంటిది? వర్బ్. ఏం చేస్తున్నారు మరి వాళ్ళు? చూస్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు కాబట్టి అదొక పని గదా! సో, వర్బ్ అనమాట. మరి దేన్ని చూస్తున్నారు? వస్తువు గదా! టీవీ. టీవీ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం క్లియర్‌గా ఐడెంటిఫై చేయాలనమాట. ఎగ్జాంపుల్ నంబర్ 3 చూడండి. ఐ డ్రింక్ వాటర్. ఐ అంటే ఎవరు? సబ్జెక్ట్. డ్రింక్ అంటే ఏంటిది? వర్బ్. వాటర్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్. సో, ఈ విధంగా మనం క్లియర్‌గా ఐడెంటిఫై చేయాలనమాట. హూ డస్ ద యాక్షన్? సబ్జెక్ట్ అంటే ఏంటిదనమాట? పని చేసేటువంటి వ్యక్తి. వాట్ ఈస్ ద యాక్షన్? మరి పనేంటి? చేసేటువంటి పని ఏంటి? డ్రింక్ చేస్తున్నాడా? ఆడుతున్నాడా? పాడుతున్నాడా? ఉరుకుతున్నాడా? ఇవన్నీ గూడా పనిలోకి భాగమనమాట. సో, వర్బ్ అనమాట. వాట్, హూమ్ రిసీవ్స్ ద యాక్షన్. వాట్, హూమ్ రిసీవ్స్ ది యాక్షన్ అంటే ఆబ్జెక్ట్ వస్తువు. మరి ఏమి ఆట? మరి ఎక్కడ? అనేవి ఇలాంటివన్నీ వచ్చేటువంటి అంశం ఏందంటే మనకు యాస్పెక్ట్ ఏందంటే ఆబ్జెక్ట్‌లో ఇలాంటివి వస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనం సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటదన్నమాట. సో, ఈ విధంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ జేయాలి. ఇప్పుడు మనం ఒక 2 ఎగ్జాంపుల్స్‌ని ఫ్రేమ్ చేద్దామన్నమాట. జనరల్ ఎగ్జాంపుల్స్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. అంటే ఐ అనేది ఏంటిది ఇక్కడ? సబ్జెక్ట్. తర్వాత టీచింగ్. టీచింగ్ అంటే ఏంటిది? పని. బోధిస్తున్నాడు అంటే వర్బ్. ఏంటిది మరి? ఆబ్జెక్ట్ ఏంటిదనమాట? ఇంగ్లీష్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేద్దాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే ఫ్రేమ్ చేద్దాం. ఆహ్, యూ ఆర్ లిసనింగ్ ఆర్ సారీ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్రాక్టికల్‌గా. యూ ఆర్ వాచింగ్ యూట్యూబ్.
యూ ఆర్ వాచింగ్ యూట్యూబ్. యూ అనేది ఏంటిది ఇక్కడ? సబ్జెక్ట్ అన్నమాట. చేసే వ్యక్తి. వాచింగ్ అనేది ఏంటిది ఇక్కడ? వర్బ్. ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. పని అన్నమాట జరుగుతుంది. అండ్ ఆబ్జెక్ట్ ఏంటిది? యూట్యూబ్. యూట్యూబ్ చూస్తున్నాడు వస్తూ. సో, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. అండ్ ఇక్కడ క్లియర్‌గా అర్థం కావడం కోసం అయితే నేను మీకు ఆహ్, ఇవ్వడం అయితే జరిగింది చూడండి. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్‌లోని ఎన్ని భాగాలు? సెంటెన్స్‌లో ఎన్ని ఏ ఏ ఏ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేస్తాము? అంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్‌తోని మాత్రమే మనం సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేస్తాము. అంటే మిగతా సెంటెన్సెస్ కూడా ఉంటాయి. సబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఒక వీడియోలో నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా చూడండి. వాక్యంలో పనిచేసే వ్యక్తి లేక వస్తువు. ప్రధాన వ్యక్తి అన్నమాట. రవి రీడ్స్ ఎ బుక్. దీనిలో రవి అనేటువంటి వ్యక్తి సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట ఇక్కడ. సో, పని చేసే వ్యక్తి అన్నమాట. వర్బ్ వచ్చేసి విషయం చేసే పని లేదా చర్యను చెప్పడం. చెప్పే పనిలో చెప్పడం. రవి రీడ్స్ ఎ బుక్. ఇదేందన్నమాట? రీడ్స్ అంటే ఒక పని. ఆబ్జెక్ట్. విషయం చేసే పనికి గురయ్యే వ్యక్తి. ప్రాణి లేదా వస్తువు ఏదైనా కావచ్చు అది. రవి రీడ్స్ ఎ బుక్. ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తువు అన్నమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.